అట్టికే కూర ఉంటుంది ఫ్రెండ్స్. ఇంట్లో ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసిన తర్వాత బాగా మరిగిన తర్వాత అప్పుడు ముక్కలు కోసి ఇలాగా అట్టికే కూరని వేయాలి ఎలక్ట్రిక్ కుక్కర్లో. ఎందుకంటే మన గ్యాస్ దొరకట్లే కాబట్టి ఎలక్ట్రిక్ కుక్కర్లో ఇలా వేసుకుంటే బాగానే ఉంటుంది. మీరు కూడా ఇలాగే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. అట్టికే కూర వేసి చారు వేసి పప్పుచారు వేసి అన్నీ ఎలక్ట్రికల్ కుక్కర్లో వండుకోవచ్చు. గ్యాస్ వేసి చేసుకోవచ్చు. అది నెల రోజులకి ఒకసారి వస్తుంది గ్యాస్. అది నెల రోజుల తర్వాత మళ్ళీ రిపోర్ట్ వెళ్ళాలి. అంతవరకు అలా వండుకోవాలి అంతే గ్యాస్ లేకపోతే. అందుకే ఎలక్ట్రిక్ గ్యాస్ ఉన్నది కొంచెం ఉంది కానీ ఎలక్ట్రికల్ కుక్కర్లో నేను వండుకున్నాను అనమాట గ్యాస్ సేవ్ చేయడానికి. గ్యాస్ మళ్ళీ రిపోర్ట్ చేసిన తర్వాత 25 రోజుల తర్వాత వస్తుంది కాబట్టి ఇలాగా గ్యాస్ ఆదా చేస్తున్నట్టుగా వేస్తున్నాను. మీరు కూడా చూడండి ఫ్రెండ్స్. టమాటా పులుసు చేశాను. మీకు లాంగ్లో పెట్టాను, షార్ట్లో పెట్టాను చూడండి. ఇది అరటికాయ ఇప్పుడు. ఇది టమాటా పులుసు అంట. ఇది అరటికాయ తొక్కలో తీసి చేసి అరటికాయలోని కొంచెం నూనె వేసి బాగా మరిగిన తర్వాత అరటికాయలు చిన్న ముక్కలు కోసి ఇందులో వేయాలన్నమాట. వేసిన తర్వాత బాగా వేగుతాయి కదా, వేగిన తర్వాత అప్పుడు తీసేది అంటే అరటికాయ అంటే ఉల్లిపాయలు వేయకూడదు. ఉల్లిపాయలు వేస్తే అదే టేస్ట్ వస్తుంది. ఇది ఉల్లిపాయలు లేకుండా అరటికాయలు వేసుకున్నాం. పిల్లలు బాగా ఇష్టపడతారు చిల్డ్రన్స్కి. ఇలాగ అరటికాయ అయినా ఆలు అయినా ఫ్రై చేసి పెట్టండి, పిల్లలు శుభ్రంగా తింటారు. ఓకేనా ఫ్రెండ్స్. పిల్లల కోసం ఇలా చెయ్యండి. సెలవులు కదా, అది రోజుకో వెరైటీ పిల్లలకి చేసి పెట్టండి. తల్లిదండ్రులు హోటల్లో తెప్పించుకుంటేనే ఇలా చేసి పెడితే పిల్లలు తింటారు. ఓకేనా ఫ్రెండ్స్. కొంచెం వేగితే సరిపోతుంది. కొంచెం ఆయిల్ పడుతుంది ఇందులోని. ఆయిల్ అరటికాయ వేపుతున్నాను. మీరు కూడా ఇలా పిల్లలకి చెయ్యండి. సెలవులకి బజ్జీలు కూడా వేయచ్చు. బజ్జీలు వేసి మీకు చూపిస్తాను ఎలా చేయాలనేది. చారు పెట్టుకోవచ్చు, పప్పుచారు చేసుకోవచ్చు, అరటికాయ వేపుకోవచ్చు, ఆలు ఫ్రై చేసుకోవచ్చు, టమాటా పులుసు చేసుకోవచ్చు, సాంబార్ చేసుకోవచ్చు, అన్ని వెరైటీలు చేసుకోవచ్చు. గ్యాస్ వచ్చినంత వరకు ఇలాగే పాటలు పడాలి. వెయిట్ చేస్తాం. కష్టాలు ఎప్పుడు ఉంటాయి మనకి. లైఫ్ లాంగ్ కష్టాలు అనేది ఎప్పుడు ఉంటాయి మనకి. అది తరగదు అట్ట. అరటికాయ ఇప్పుడు టమాటా పులుసు రైస్ సూపర్గా ఉంటుంది. దీంతో అప్పడాలు వేపుకుంటే ఇంకా బాగుంటుంది అన్నమాట. అప్పడాలు కొంచెం గ్యాస్ అయిపోతుందని బాధగా లేకపోతే చేసేసుకుంటాను ఎంతసేపు. ఓకేనా ఫ్రెండ్స్. నా కామెంట్స్ పెట్టండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరు చేయట్లేదు. ఇప్పుడు నాకు 10 లక్షలు అయ్యిందన్నమాట యూజ్. సబ్స్క్రైబ్ వచ్చి 1500. అందుకే మీరు చేస్తే కదా నాకు మీకు మంచి మంచి వెరైటీలు పెడతాను వంటకాలు చేసి. గోల్డ్ పెట్టాను కానీ అవి సబ్స్క్రైబ్ చేయట్లేదు కదా, లైక్ చేయట్లేదు, కామెంట్స్ పెట్టట్లేదు. హాయ్ ఫ్రెండ్స్, బాయ్.